ఉపరాష్ట్ర పదవికి ధన్ఖడ్ రాజీనామా చేయడంతో తదుపరి వైస్ ప్రెసిడెంట్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. తెరపైకి పలువురి పేర్లు కూడా వస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు బాగా వినిపిస్తోంది. కొద్ది నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో బరిలో దిగనుంది. దీంతో నితీష్ ను తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. ధన్ఖడ్ స్థానంలో నితీష్ కు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో బీహార్ సీఎం పదవికి బీజేపీకి దక్కే ఛాన్స్ ఉంది. జేడీయూకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనేది తెలుస్తోంది. అయితే నితీష్ కుమార్ కుమారుడు నితీష్ డిప్యూటీ సీఎం అయ్యప్పే ఛాన్స్ ఉంది. అయితే ఇటు శశి థరూర్ ను బీజేపీలోకి తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైస్ ప్రెసిడెంట్ రేస్లో శశి థరూర్ పేరు బాగా వినిపిస్తోంది. వీరితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఉపరాష్ట్రపతి పదవి ఎవరికి దక్కుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఇక ఆ రాజీనామాకి ఆమోదముద్ర వేశారు. ఇక కొత్త ఉపరాష్ట్రపతిని రెండో బీజేపీ అధిష్టానం కొనసాగిస్తుంది. మరి నితీష్ కి ఇస్తారా ఇవ్వరా బీజేపీ సీఎం? బీహార్ లో బీజేపీకి సీఎం పదవి దక్కితేనే నితీష్ కి ఇది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని ఒక లింక్ అనేది ఏర్పడింది. మరి జేడీయూ డిప్యూటీ సీఎం పదవి నితీష్ కుమార్ నిశాంత్ కి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శశి థరూర్ ని బీజేపీలోకి తీసుకొస్తారా, లేదంటే శశి థరూర్ కి ఈ పదవి అప్పగిస్తారా అనేది కూడా ఉంది. మరి వీరితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, మనోజ్ సిన్హా పేర్లు కూడా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టుగైతే మాత్రం ఇప్పుడు సీనియర్ నేతలు పార్లమెంట్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తులకి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యసభను సక్రమంగా రన్ చేయాలి, పార్లమెంట్ ని సక్రమంగా నిర్వహించడానికి ఉన్న ఒక అనుభవం కూడా ఉండాలి. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ పేరు కూడా ఉంది, అలాగే జేపీ నడ్డా పేరు కూడా ఉంది. ఇద్దరిలో కూడా ఎవరో ఒకరు కూడా ఉపరాష్ట్రపతిగా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు రాబోతున్నారు, ఏ రకంగా ఈ అంశానికి సంబంధించి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరి దీంతో పాటు ఇక ఈ బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీహార్ సంబంధించిన వ్యక్తులకి ఇవ్వాలని చెప్పేసి ఒక ఒత్తిడి కూడా వస్తుంది. మరి దానికి తలగ్గే లెక్క అయితే నితీష్ కుమార్ ని ఉపరాష్ట్రపతికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.